శ్రీమాత్రే నమః. ఈరోజండి నేటి సమాజంలో నిజమేదో అబద్ధమేదో తెలుసుకోకుండా ఎదుటివారి మీద నిందలు వేస్తూ ఉంటారు. అలా తెలియకుండా నిందలేసే వారికి కర్మ సిద్ధాంతం అంటారండి. కర్మ ఎవ్వరినీ కూడా విడిచిపెట్టదు. అవతల వాళ్ళ యొక్క పరిస్థితులు ఏమిటో అని తెలుసుకోకుండా నోరుంది కదా అని చెప్పి ఏవేవో వాగుతూ ఉంటారు. అలా వాగకుండా ఉండాలని చెప్పి మీకోసం ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చానండి. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడండి. ఆ బ్రాహ్మణుడు చాలా విష్ణు భక్తుడు అండి. నారాయణుని యొక్క నామస్మరణే తప్ప ఎటువంటి అజ్ఞానము చేయనివాడు, ఎవరితోని దురుసుగా ప్రవర్తించనివాడు అండి. ఆ గ్రామంలో ఆయనకి చాలామంది ఆప్తులు ఉన్నారు, అలాగే స్నేహితులు కూడా ఉన్నారండి. నిత్యము నారాయణుడి యొక్క పూజలతో చాలా సంతోషంగా ఉండేవాడటండి ఆ బ్రాహ్మణుడు. ఆయన భక్తితో విష్ణుమూర్తి అంతటివాడు కూడా పరవశించిపోతూ ఉండేవాడంట వైకుంఠంలో నుంచి. చాలా భక్తిగల భక్తుడు అని చెప్పేసి. ఒకరోజు కార్తీక మాసంలో ఏకాదశి చేస్తూ మరునాడు ద్వాదశి వచ్చి ఆ ద్వాదశి ఉపవాసం పూర్తి చేయాలని చెప్పి ఆ బ్రాహ్మణుడు వేరొక బ్రాహ్మణుడికి భోజనానికి పిలిచాడటండి. నేను కార్తీక ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి భోజనం చేస్తున్నాను, మీరు మా ఇంటికొచ్చి మా తాలూకా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పి ఈ బ్రాహ్మణుడు వేరొక బ్రాహ్మణుడిని కోరడం జరిగిందంటండి. మరి బ్రాహ్మణుడికి భోజనం చెప్పాను, వేగంగా స్నానం పానం చేసుకుని తడి మడితో ఈ వంటలు ప్రారంభించాలని చెప్పి బ్రాహ్మణుడు వంటలు చేయడం ప్రారంభించాడండి. వంటలన్నీ పూర్తి చేసుకున్న తరువాతన మరుస్నానం కోసమని చెప్పి మంచినీటి కోనేరికి వెళ్ళాడండి. ఎందుకంటే బ్రాహ్మణులు కదా అండి, వంటల కంటే ముందు స్నానం చేసుకుని 12 కావస్తుంది, నేను పిలిచే అతిథి మన ఇంటికి వచ్చేస్తాడు, నేను కూడా స్నానం ఆచరించాలి అని చెప్పి ఇంకా స్నానం కోసమని చెప్పి చెరువుకు వెళ్ళాడటండి. అదే చెరువుకి ఈ పిలిచిన బ్రాహ్మణుడు కూడా మరి టైము అవ్వొస్తుంది, నేను కూడా స్నానంకి వెళ్తే నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు అని చెప్పి మరలా వీళ్ళిద్దరూ చెరువు దగ్గర కలిచారండి. కలుస్తూ మాటామంతి కలుపుకొని మాటలాడసాగుతూ వస్తున్నారండి. బ్రాహ్మణుడు స్నానంకి వెళ్ళిన తరువాత ఒక ముంగిస ఒక పాము వాళ్ళ ఇంటిలోనికి దూరి రెండూ కూడా పోటాపోటీగా ఒకదాని మీద ఒకటి పోటీ పడుతూ దెబ్బలాట ఆడుతూ ఉన్నాయండి. ఒకదాని మీద ఒకటి విరుచుకు పడుతూ ఉన్నాయంటండి. ఇదే సమయంలో అలా ఆ గొడవలో రెండూ కూడా ఒకదానిని ఒకటి కరుచుకుంటూ పాముని ముంగిస కరిచి ఏదో లాస్ట్గా ముంగిస పామును కరిచి రెండూ కూడా ప్రాణం విడిచిపెట్టాయండి. ఈ పాము మీద ముంగిస, ముంగిస మీద పాము రెండూ కూడా పోటాపోటీగా పోటీపడి ఒకదాన్ని ఒకటి కరుచుకొని ఇంటి పెరట వెనకాతలు పడిపోయాటండి. ఇది సమయం అయ్యింది, ఇంకా రానే వస్తున్నారు ఈ బ్రాహ్మణులు ఇద్దరు కూడా. బ్రాహ్మణుణ్ణి ఇంట్లోని కూర్చునబెట్టి ఈ బ్రాహ్మణుడు వండినటువంటి పదార్థాలన్నీ కూడా ఈ బ్రాహ్మణుడికి వడ్డిస్తూ ఉన్నాడండి. చక్కగా మాటామంతి కబుర్లు చెప్పుకుంటూ భలే వంటలు వండారండి, ఇన్ని ఎందుకు వండారు అంటే నేను నిన్నల్లా ఏకాదశి ఉపవాసం ఉండి ఈరోజు ద్వాదశి, ఈరోజు ఉపవాసం చెల్లిస్తున్నాను, పంచభక్ష పరమన్నాలు వండి మీకు పెట్టాలనేదే నా ఆశ, మీ కడుపు నిండా నింపాలనేదే నా తాలూకా తపన, మీరు ఇక్కడ చక్కగా తినండి లోటు లేకుండా, మొగమాటం అనేది లేకుండా భుజించండి స్వామి అన్నారటమ్మ అండి. చక్కగా భోజనం అంతా కూడా అరిటాకు వేసి చక్కనైనటువంటి
కూరగాయలతోని చక్కనైనటువంటి కూరలతోని పంచభక్ష పరమాన్నాలు వండారటండి ఈ బ్రాహ్మణుడు. అన్ని వంటలు కూడా చూసి ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించాడంట. అయితే బ్రాహ్మణుల వంటల్లోని బ్రాహ్మణుల యొక్క తిండిలోని లాస్ట్గా పెరుగన్నంతో ముగిస్తారు. లాస్ట్లో వేసుకోవలసినటువంటి పెరుగుకి టైం వచ్చిందండి. పెరుగు వేసుకుని 2 ముద్దలు ఇంకా ఇలా తిన్నారో లేదో 3వ ముద్దకి సొంగలు కక్కుకొని ఆ బ్రాహ్మణుడు నేలమట్టాన పడ్డాడండి. ఈ సొంగలు చూసినటువంటి ఆ వడ్డించే బ్రాహ్మణుడు, ఏంటి ఇంతవరకు లేనిది ఇలా ఒక్కసారిగా జరిగింది, నేను పెట్టే వంటలో ఏదైనా లోటు జరిగిందా, ఏదైనా జరిగిందా అని చెప్పి ఆ తింటున్నటువంటి పెరుగన్నం ఈయన కూడా 2 ముద్దలు తిన్నారండి. ఇక ఆ 2 ముద్దలతోనే తను కూడా సొంగలు కక్కుకొని పడిపోవడం జరిగింది. ఇదంతా కూడా శ్రీమన్నారాయణుడు పైనుంచి వీక్షిస్తూనే ఉన్నాడు. ఇంతకు వాళ్ళిద్దరు ఎందుకు చనిపోయారు అండి? ఆ తినే పెరుగులో పాము ముంగిస కొట్లాడుకోవడం వలన పాము కూరల్లో ఉన్నటువంటి విషం పెరుగులో పడిందండి. పాము కూరల్లో ఉండే విషం పెరుగులో పడి ఆ తాలూకా పంతుల్లో తిని చనిపోయారు. అయితే వడ్డించినటువంటి వ్యక్తికి కూడా పెరుగులో విషం ఉందని తెలియదు. తింటున్నటువంటి వ్యక్తికి కూడా పెరుగులో విషం ఉందని తెలియదు. అలాగే పెరుగులో విషం పడిందని పాముకి తెలియదు. పెరుగులో విషం ఉందని ముంగిస్కి కూడా తెలియలేదంట. అయితే తప్పు అనేది జరిగింది కదండి. 4 జీవులు పోయాయి. ఈ నలుగురికి కూడా తెలియకుండా జరిగిన ఈ చావులకి తప్పు ఎవరి మీద వెయ్యాలి అని చెప్పి సందేహంలో వైకుంఠవాసుడు చూస్తూ ఉన్నాడంట. వైకుంఠంలో నుంచి స్వామికి కూడా అంతు పట్టడం లేదంట. పెరుగులో పడిన విషం ఈ నలుగురికి కూడా తెలియకుండా జరిగింది, నేను ఎవరిని శిక్షించాలి అని చెప్పి స్వామివారి కూడా ఆలోచనలో పడ్డారంట. అందుకు విష్ణువు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, ఓ బ్రహ్మ, నువ్వే సృష్టిస్తున్నావు కదా, మీరు సృష్టికర్త అయితే, నేను లయకారకుడు శివుడు అయితే, నేను స్థితికారకుడిని కాబట్టి ఈ తప్పు నేను ఎవరి మీద చూపించాలి అన్నారంటండి. ఈ జరిగిన వృత్తాంతం వల్ల బ్రహ్మకి చెప్పాడంట విష్ణువు. సృష్టించిన బ్రహ్మకి కూడా అర్థం కావటం లేదంట. నలుగురికి తెలియకుండా జరిగిన తప్పు ఎవరి మీద వేద్దాము, నాకు కూడా అర్థం కావడం లేదు, దీనికి పరిష్కారం శివుడైతే కరెక్ట్గా చెప్తారని చెప్పి ఇద్దరు శివుడి దగ్గరికి వెళ్ళారంట. ఇద్దరూ కలిసి బ్రహ్మ విష్ణువులు ఈ మాటలు ఆడుకున్న తర్వాతన శివుడి చెంతకి కైలాసం వెళ్ళటం కోసం బయలుదేరారంట. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ నలుగురు గురించి మాట్లాడుకొని, నాకు కూడా అంతు పట్టడం లేదే, వీళ్ళ నలుగురికి తెలియకుండా జరిగింది కదా, దీనికి మనం ఏం చేద్దామో ఒక చక్కని ఉపాయం నాకు ఒకటి తలిచింది, పదండి మనం నేరుగా భూలోకం వెళ్దాము అని చెప్పి శివుడు అన్నాడంట. ముగ్గురు కూడా భూలోకానికి మారువేషంలో వచ్చారంట. ఈ ముగ్గురు కూడా మారువేషంలో భూలోకానికి వచ్చి వీధులు తిరుగుతున్నారంట. గ్రామంలో గ్రామమంతా కూడా చుట్టూ తిరుగుతూ ఉన్నారంట. ఈ ముగ్గురు కూడా మారువేషంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ గ్రామ ప్రజలు ఆడుతున్నటువంటి మాటల దగ్గరికి వెళ్ళారంట. గ్రామంలో ఉండే వాళ్ళంతమంది ఎలా చనిపోయారని చెప్పి సతమితమైపోతూ ఉన్నారంట. భూలోకం వెళ్ళినా కూడా వాళ్ళకి ఇంకా ఈ సమస్యకి పరిష్కారం దొరకలేదంట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా మళ్ళీ దీర్ఘంగా ఆలోచించి ఏం చేద్దామా అని చెప్పి తల పట్టుకుంటూ ఉన్నారంట. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మారు రూపంలోనున్న
ఈ వేషధారణతోనే ఆ బ్రాహ్మణ వీధికి చేరుకున్నారంట. అక్కడ ఒక ముగ్గురు స్త్రీలు వీళ్ళిద్దరు బ్రాహ్మణుల గురించి తప్పుగా ఇలా అనుకుంటున్నారంట. ఈ బ్రాహ్మణుడు వాళ్ళ ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు, అందుకే ఆ బ్రాహ్మణుడు ఇంటికి పిలిచి మరీ చంపేశాడు అన్నాడంట. అలా కాదు, ఆ బ్రాహ్మణుడే ఈ బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి కాదు ఇంటికి వచ్చి చంపేశాడు అనుకుంటున్నారంట. అది విన్నటువంటి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ఇలా అన్నారంట, మనకి చక్కనైనటువంటి పరిష్కారం దొరికింది, పదండి మనం వైకుంఠం వెళ్ళిపోదాం అన్నారంట. అప్పుడు విష్ణు బ్రహ్మ ఇలా అనుకుంటూ ఉన్నారు, పెరుగులో విషం పడిన విషయం పాముకి తెలియదు, ముంగిసికా తెలియదు, వడ్డించేవాడికి తెలియదు, తినేవాడికి కూడా తెలియదు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎలానో చనిపోయారు, కానీ తెలిసి తెలియకుండా వాళ్ళ మీద ఈ అరుగు మీద కూర్చున్నటువంటి ముగ్గురు స్త్రీలు అపారంగా వాళ్ళ మీద నిందలు వేశారు కదా, తెలిసి తెలియని మాటలు, ఈ తప్పుని వారి మీద వేద్దాము అన్నారంటండి. అందుకే నిందలు వేసేపాటికి ఒకసారి ఆలోచించండి. కర్మ సిద్ధాంతం ఇదేనండి, ఎవరిని కూడా విడిచిపెట్టదు. మనం ఈ భూమి మీద మంచి చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితాలని వెంటనే ఇస్తుంది. అందుకు కాబట్టి మనం అవతల వాళ్ళ యొక్క పరిస్థితులు ఏమిటో తెలియనప్పుడు మనం తెలిసి తెలియని మాటలు ఆడకూడదు. నింద వేయడం మనకి చాలా సులభం, కానీ ఆ నింద పడినవారు, ఆ నింద మోసిన వారికి చాలా బాధగా ఉంటుంది. అందుకే సత్ప్రవర్తనతో మెలుగుదాం, సత్ప్రవర్తనతో బ్రతుకుదాం. జై శ్రీమన్నారాయణ.